ఢిల్లీలో రాహుల్ సోనియా గాంధీలపై సిబిఐ కేసులో విచారణ జరుగుతున్న సమయంలో కాంగ్రెస్ నాయకులు సిపిఐను వ్యతిరేకించారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ కుట్రలో భాగంగా కాంగ్రెస్ బీజేపీ పార్టీలు పన్నుతున్న కుట్రలోనే భాగమన్నారు మాజీ ఎమ్మెల్యే కూసుమన్న ప్రభాకర్ రెడ్డి. ఇక కాళేశ్వరం కేసును సిబిఐకి అప్పగించాలని నిన్న అసెంబ్లీలో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం మేము వ్యతిరేకిస్తున్నామన్నారు. రానున్న రోజుల్లో తెలంగాణలో మళ్లీ కేసీఆర్ ప్రభుత్వం రాబోతుందని తెలిపిన మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకున్న ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉంటే 38 సార్లు వాళ్ళ మంత్రివర్గంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అడ్డు తగిలి ఈయనను సమాధానాలు చెప్పనీయకుండా నానా ఇబ్బందులు పెట్టడం జరిగింది. అభిమన్యులాగా మంత్రులను నీళ్లు దాపించే విధంగా సమాధానాలు చెప్పి ఇలా కాళేశ్వరం మీద ఏ అవినీతి జరగలేదు, కాళేశ్వరము పద్ధతి ప్రకారంగా నిర్మాణం చేసినాము, కమిటీలు చెప్పిన దాని ప్రకారంగా నిర్మాణం చేసాం, సిడబ్ల్యూసి అనుమతులు తీసుకున్నాం, అదే విధంగా హైడ్రా అనుమతులు తీసుకున్నాం, హైడ్రాలజీ అనుమతులు ప్రతి ఒక్కటి కూడా అనుమతులు తీసుకున్నామని పేపర్లు ముందల పెట్టి ఆ లెటర్లు ముందల పెట్టి చూపిస్తా ఉంటే ఎదుటి మంత్రులు కాంగ్రెస్ పార్టీ నీళ్లు తాకింది. ఇలా కాళేశ్వరంలో 84 పిల్లర్లు ఉంటాయి, 7 బ్లాక్లు ఉంటాయి. కానీ 7 బ్లాక్లలో ఒక బ్లాక్ 3 పిల్లర్లు కుంగినాయి. దాని అది నిర్మాణ లోపమా లేకపోతే ఏ లోపమా అనేది కమిటీలు తేల్చినారు. ఎల్ఎన్టీ సంస్థనే మేమే మా ఖర్చులతోటి నిర్మాణం చేసిస్తామంటే కావాలని